హాయ్ గాయ్స్, ఈరోజు మనం వన్ ఇంగ్రీడియంట్తో ఈ ఐస్ క్రీమ్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ మ్యాండరిన్స్ని తీసుకొని వాటి పీల్ తీసేసి నేను ఇక్కడ 1 బై 1 అరేంజ్ చేసుకుంటున్నాను. మీరు లిడ్ ఉన్న కంటైనర్లో స్టోర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. దీనిని మనం ఓవర్ నైట్ ఫ్రీజ్ చేస్తాము. ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ లైన్లో అరేంజ్ చేసుకొని నేను ఫ్రీజ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ చూస్తే మనకి ఇట్లా స్ట్రాంగ్ ఐస్ క్యూబ్స్ లాగా ఉంటవి. మనం వీటిని రిమూవ్ చేయడానికి నేను ఇక్కడ నైఫ్ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవడానికి ఇక్కడ ఫుడ్ ప్రాసెసర్ని యూజ్ చేస్తే బెస్ట్, లేదా మీ దగ్గర ఏ మిక్సర్ ఉన్నా అది యూజ్ చేయొచ్చు. ఇలా మీకు స్మూత్ పేస్ట్ లాగా రావాలి. అంతే గాయస్, మీరు ఇంకా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలనుకుంటే ఈ టైంలో మీరు షుగర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రీజ్ చేసుకోవచ్చు ఒకసారి. మీరు సర్వ్ చేసుకునేటప్పుడు నట్స్ని స్ప్రింకిల్ చేసుకొని కూడా తినొచ్చు, లేదా ఇలాంటి ఐస్ క్రీమ్ కోన్స్ ఉంటే దాంట్లో ఫిల్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.